ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరు. దేవుని కొరకు కనిపెట్టుకుని వారికి ఈ లోకంలో శ్రమలు వస్తాయేమో కానీ అవమానము నొందరు. వాక్యమును పరిశీలన చేసుకుందాం. ఇశ్రాయేలీలైతే దేవుని విషయంలో మాటి మాటికి దేవునికి విరుద్ధంగా జీవించటం, దేవుని నుండి బొత్తిగా తొలగిపోవటం, శత్రువుల చేతులకు చిక్కటం, శత్రువుల మధ్యన చులక నవ్వటం, అవమానం పొందటం తరచుగా జరుగుతుండేవి. వీరికి ఎప్పుడైతే కష్టములు వస్తాయో, ఎప్పుడైతే బాధలు అనుభవిస్తారో అప్పుడు మాత్రమే వాటి నుండి తప్పించబడడానికి దేవుని కొరకు కనిపెట్టుకునేవారు. అయితే దేవుడు తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. లేఖనములు తెలియపరచబడుచున్నవి. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. ఎవరైతే అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని, ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకుని, ఆయన ఉపదేశములు వినువారు ధన్యులు. అటువంటి వారు ఏ విషయంలోనూ అవమానము నొందరు. దేవునికి స్తోత్రం.